వెల్కమ్ టు అనంత టీవీ హెల్త్. నేను మీ స్వీయ వర్మ. టాబ్లెట్స్ ప్యాకెట్స్ పై రెడ్ లైన్స్, టాబ్లెట్స్ పై లైన్స్ ఎందుకు ఉంటాయో మీకు తెలుసా? తెలియకుండా వాడితే అంతే సంగతులు. మన లైఫ్లో ఎప్పుడో ఒక్కసారైనా టాబ్లెట్స్ వేసుకుంటాం. ఏ సమస్యని తగ్గించుకోవటానికైనా ముందుగా మనం ఎంచుకునేది టాబ్లెట్స్ని. టాబ్లెట్స్ ప్యాకెట్స్ తీసుకొచ్చి వాడుతుంటాం. అయితే మీరు ఎప్పుడైనా ఈ విషయాన్ని గమనించారా? కొన్ని టాబ్లెట్స్ వాటి ప్యాకెట్స్ పై లైన్స్, రెడ్ లైన్ ఉండటాన్ని. దీనికి అర్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తలనొప్పి, జ్వరం, జలుబు, ఒంటి నొప్పులు ఇలా మనకొచ్చే ప్రతి సమస్యకి కూడా పరిష్కారంగా మనం టాబ్లెట్స్ వేసుకుంటాం. కొన్ని మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి వారి సలహాతో తీసుకుంటాం. మరికొన్ని టాబ్లెట్స్ని డైరెక్ట్గా మెడికల్ షాప్ నుంచి కొనుక్కుని మరీ వాడతాం. సాధారణంగా మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా టాబ్లెట్స్ వాడొద్దని చెబుతారు డాక్టర్స్. కానీ ప్రతి చిన్నదానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాడటం ఎందుకని మనమే నెగ్లెక్ట్ చేస్తుంటాం. టాబ్లెట్స్ తీసుకొచ్చి వేసుకుంటుంటాం. అయితే ఆ టాబ్లెట్స్ వేసుకునేటప్పుడు కొన్ని విషయాలను మీరు గమనించారా? అవేంటంటే మాత్రలపై లైన్స్ ఉండటం, టాబ్లెట్స్ ప్యాకెట్స్ పై రెడ్ లైన్ ఉండటాన్ని. వీటి అర్థం అసలేంటి? వీటి వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకోండి. తాజాగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యాక్స్లో ఓ విషయాన్ని షేర్ చేసింది. అదేంటంటే మెడిసిన్ ప్యాకేజీపై రెడ్ లైన్ ఎందుకు ఉంటుందనే విషయంపై క్లారిటీ ఇచ్చింది. మెడిసిన్పై రెడ్ లైన్ ఎందుకు ఉంటుందంటే ఆ మెడిసిన్ని మనం డాక్టర్ సలహా లేకుండా వాడొద్దని అర్థం. అలాగే సూచన కూడా. అదేవిధంగా కొన్నింటిపై రెడ్ అండ్ బ్లాక్ కూడా ఉంటుంది. ఇది కూడా డాక్టర్ సలహా తీసుకుని వాడమని చెబుతుంది. ఇది డాక్టర్ ఎలా చెప్పారో అలానే వాడాలనే దానికి గుర్తుగానే టాబ్లెట్ షీట్ పై ఈ లైన్ చెబుతుంది. మనం టాబ్లెట్ షీట్, బాటిల్ ఏది తీసుకున్నా వాటిపై ఇలా రెడ్ కలర్ లైన్, బ్లాక్ ఏదైనా ఉంటే డాక్టర్ సలహాతోనే తీసుకోవాలి. డోసేజ్ కూడా ఎంత తీసుకోవాలో కనుక్కోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మెడిసిన్ని పెద్దవారు తీసుకుంటే కొన్నిసార్లు చిన్నపిల్లలకి వేసేస్తుంటారు. పెద్దవారికి వేసిన డోసేజ్ చిన్నపిల్లలకి అవసరం ఉండదు. దీని గురించి ఆ రెడ్ లైన్ వార్న్ ఇస్తుంది. సరైన విధంగా కనుక్కుని వాడమని, లేదంటే సమస్యలు వస్తాయని. కొన్నిసార్లు మనం పెద్దవారు తీసుకునే టాబ్లెట్స్ డోస్ చిన్నపిల్లలకి వేస్తే చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి వాటిని వాడకపోవటమే మంచిది. కొన్నిసార్లు మెడిసిన్స్ పై వార్నింగ్ లేబుల్ ఉంటుంది. అదేంటంటే మెడిసిన్లో అలర్జీకి కారణమయ్యే పదార్థాలు ఉన్నాయని, ఇవి కొంతమందికి ఎలాంటి రియాక్షన్ చూపించకపోవచ్చు, కానీ కొంతమందిలో సమస్యల్ని తీసుకొస్తాయి. అలాంటప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ టాబ్లెట్స్ని చేంజ్ చేసుకోవచ్చు. వాటి బదులు మరో టాబ్లెట్స్ని తీసుకోవచ్చు. అదేవిధంగా ఆ టాబ్లెట్స్ వేసుకోవటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా ముందుగానే తెలుసుకోవాలి. అలర్జీ రియాక్షన్స్. కొంతమందికి ఆ టాబ్లెట్స్ పడతాయో లేదో అని తెలుసుకోవటానికి ఇలా వార్నింగ్ లేబుల్ ఉంటుంది. అదేవిధంగా మనం కొన్ని మెడిసిన్స్ కొన్నప్పుడు వాటిలో ఓ పేపర్ వస్తుంటుంది. దానిని గమనించారా? వీటిని లీఫ్లెట్ అంటాం. వీటిని మనం పెద్దగా పట్టించుకోం, ప్యాకెట్స్తోనే పారేస్తుంటాం. కానీ వీటిలో ఆ మెడిసిన్ గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాటిని వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు, సైడ్ ఎఫెక్ట్స్, ఎలా వాడాలి, వాడే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా ప్రతి ఒక్క విషయం గురించి అందులో మెన్షన్ చేసి ఉంటుంది. కాబట్టి వాడే ముందు ఖచ్చితంగా పేషెంట్స్ వాటిని చదవాలి. మీకు వీటి గురించి ఏమైనా అనుమానాలు, భయాలు, సందేహాలు ఉంటే ముందుగా హెల్త్ కేర్ ప్రొఫెషనల్ని కనుక్కోవటం మంచిది. అదేవిధంగా మనం వాడే కొన్ని టాబ్లెట్స్ పై కూడా అడ్డగీతలు ఉంటాయి. వీటిని కూడా మనం పెద్దగా పట్టించుకోం. కానీ వీటిని ఎందుకు ఉంచుతారంటే వాటి డోసేజ్ ప్రకారం తీసుకోవటానికి. అంటే ఓ టాబ్లెట్ ఉదయం, సాయంత్రం తీసుకోమంటే డోసేజ్ ప్రకారం సరిగ్గా సగానికి కట్ అయ్యే విధంగా ముందుగానే లైన్ ఉంటుంది. కొన్ని టాబ్లెట్స్ పెద్దవారు తీసుకుంటారు. అదే చిన్నపిల్లలకి ఇవ్వాలనుకుంటే సగం ఇస్తే సరిపోతుంది. దానికోసం సరిగ్గా సగానికి విరగొట్టడానికి వీలుగా ఈ గీతలు ఉంటాయి. చూసారా, మనం వాడే టాబ్లెట్స్పై ఉండే లైన్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలియకుండానే మనం ఇన్ని రోజులుగా వాడిస్తున్నాం. కాబట్టి టాబ్లెట్స్ గురించి అన్ని విషయాలను తెలుసుకుని వాడటం మంచిది. గమనిక. ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం ఈ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.